గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ లాంటివి ఎప్పుడూ కూడా గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఏమంటారు సంస్థాగత నిర్మాణం బాగుంటే సాధ్యమవుతుంది. అంటే ప్రతి ఓటరు మనకు పరిచయం అయ్యి ఉండాలి, వాళ్ళని పార్టీ కోఆర్డినేట్ చేస్తూ ఉండాలి. అది సాధ్యం అవడం వల్లనే వైసీపీ అధికారంలో ఉండగానే తెలుగుదేశం గెలిచింది, అలాగే ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండి కూడా గెలిచింది. టీచర్ల దగ్గర అది లేకపోతే ఆంధ్రాలో అక్కడ దెబ్బతింది. బట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అది ఉంది, ఈవెన్ ఆంధ్రాలో కూడా ఉత్తరాంధ్రలో అది ఉంది. దానికి సాక్ష్యం వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి దామోదర్ నాయుడు టీచర్ ఎమ్మెల్సీ గెలవడం అన్నటువంటిది. తెలుగుదేశం జనసేన మద్దతు ఇచ్చిన రఘువరం ఓడారు, కానీ అక్కడ టీచర్ ఎమ్మెల్సీ గెలిచారు. ఇంతకుముందు మాధవ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా గెలుచుకొచ్చారు కదా. అట్లాగా పట్టు అనేది ముఖ్యం. ఇప్పుడు అట్లాంటిదే తెలంగాణలో కూడా జాగ్రత్తగా నడిచింది. ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఒక మంచి ఊపు తీసుకొచ్చి పెట్టిందనాల కొమరయ్య విజయం అన్నటువంటిది, ఎస్పెషల్లీ టీచర్ ఎమ్మెల్సీ దాంట్లో. ఇప్పుడు ఇక సంస్థగా అంటే మిగతా వీటిలో కూడా ఒక బలమైనటువంటి శక్తిని ప్రదర్శించింది. కాబట్టి రాబోయేటటువంటి రోజులలో భారతీయ జనతా పార్టీ ఇక 1 or 2 అన్నటువంటి స్టేజ్కి తెలంగాణలో రావడం ఖాయంగా కనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే.